నిరుద్యోగుల పేరిట ఆందోళనలు నడుపుతున్నది ఎవరు? ఇగో ఇట్లా ఉంటాయి. ఒకవేళ నిరుద్యోగులు గనక ఉద్యమాలు ఇండివిజువల్ చేస్తే వాళ్ళపైన ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఒకవేళ పార్టీల మాయలో పడితే ఈ విధమైనటువంటి నరేషన్ బిల్డ్ అవుతుంది. ఈ విధమైనటువంటి ఏదైతే ఒక వాదన ఏదైతుందో ఈ విధంగా బిల్డ్ అవుతుంది. ఒకసారి చూడండి నిరుద్యోగులారా, మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కొద్ది రోజులుగా డిఎస్సి వాయిదా వేయాలని, గ్రూప్ 1 రిజల్ట్ 1:100 రేషియోలో ఇవ్వాలని, గ్రూప్ 2, 3ల పోస్టులు పెంచాలంటూ నిరుద్యోగుల పేరిట ఆందోళన జరుగుతున్నాయి. ఈ ఆందోళనకు అజ్యం పోస్తున్నది ఎవరు? విద్యార్థుల త్యాగాలు మొదటి నుంచి తమ పార్టీ పునాదులుగా చేసుకున్నది ఎవరు? ఈ ఆందోళనలో నిజంగా ఎవరి ప్రయోజనాలు దాగున్నాయి? ఇది నిరుద్యోగుల నుంచి పుట్టిన ఉద్యమమా, పిడికెడు మంది పుట్టించిన కృత్రిమ ఉద్యమం? ఈ ఆందోళనలతో నష్టం జరిగేది ఎవరికి అనే విషయాలు సునిశ్చితంగా పరిశీలించి అర్థం చేసుకుంటే నిరుద్యోగులు మోసపోవడం ఖాయమంటూ, అర్థం చేసుకోకుంటే నిరుద్యోగులు మోసపోవడం ఖాయమంటూ ఈ ఆర్టికల్ చూడండి ఒకసారి, మీరు చాలా క్లియర్గా గమనించండి. ఇగో నేను అందుకే మొదటి నుంచి కూడా నిరుద్యోగుల పక్షాన్ని మాట్లాడుతున్న క్రమంలో, నిరుద్యోగులారా మీరు ఉద్యమాలు చేస్తున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులను ముందు పెడితే ఇగో ఈ విధంగా ఈ విధమైనటువంటి వాదన తెరపైకి వస్తూ ఉన్నది. దీనికి ఎవరు బాధ్యులు? V6 బాధ్యులా, వివేక్ బాధ్యులా, ఎవరు బాధ్యులు? ఇదేమవుతుంది? నిరుద్యోగుల పేరిట ఆందోళన నడుపుతున్నది ఎవరు? ఎవరు? గత 10 సంవత్సరాలుగా కేసీఆర్, కేటీఆర్ ఈ కుటుంబం అంతా కూడా నిరుద్యోగులు తీవ్రంగా మోసం చేసి అనేక మంది నిరుద్యోగుల చావుకు కారణమైనటువంటి ఈ కల్వకుంట్ల దొంగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈరోజు నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వలించిన కనబడతా ఉంది. అందుకే నేను వాళ్ళని ఏమంటా ఉంటే కల్వకుంట్ల కాలకేయులు, అదేవిధంగా రక్తదాహంతో మరిగి ఉన్నటువంటి ఈ దొంగలు, కల్వకుంట్ల దొంగలని నేను అంటా ఉంటాను. ఎందుకు అంటా ఉంటానంటే వీళ్లకు నిరుద్యోగులను రెచ్చగొట్టాలి, తద్వారా వాళ్ళు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాలి, ఆ తర్వాత వాళ్ళ రక్తదాహం తీర్చుకోవాలి. ఆ శివాల పైన ఆ రక్తం అంతా కూడా మొత్తం జుర్రుకున్న తర్వాత ఆ యొక్క శివాల పైన ప్యాలాలు ఏరుకునే విధంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేయాలి, అదేవిధంగా రెచ్చగొట్టాలనేటువంటి ఉద్దేశం కేసీఆర్ కుటుంబం తప్ప ఏది లేదు. నేను 2009 నుంచి ఇప్పటివరకు చూస్తూ ఉన్నాను, ప్రతి దశలోనూ అదే జరుగుతూ ఉన్నది, ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. అందుకే నేను చాలా జాగ్రత్తగా ఈ యొక్క నిరుద్యోగులకు అందరూ కూడా చాలా జాగ్రత్తగా చెప్తాను. ఉద్యమాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తతో వ్యవహరించాలి, చాలా జాగ్రత్తగా ఉద్యమాలు చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. రాష్ట్రంలో 5089 డిఎస్సి ఎన్నిసార్లు వాయిదా వేయాలి చూడండి. రాష్ట్రంలో 5089 ఉద్యోగాల భర్తీకి 23 నవంబర్ అప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇమ్మీడియట్గా అప్పుడు నోటిఫికేషన్ చేసే ప్రయత్నం చేసిండు. టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహించేందుకు అప్పట్లో షెడ్యూల్ ప్రకటించారు. అయితే నవంబర్ 30న ఎన్నికలు ఉండడంతో టీఆర్టీ పరీక్షలు వాయిదా వేశారు. అసెంబ్లీ ఎన్నికల కారణంగా గ్రూప్ 2 పరీక్షలు కూడా వాయిదా వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 11,062 టీచర్ పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చి జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించింది. మరోసారి టెట్ నిర్వహించాకే డిఎస్సి నిర్వహించాలని డిమాండ్ చేయడంతో ప్రభుత్వం వారికి అవకాశం ఇచ్చింది. దీంతో డిఎస్సి పరీక్షార్థుల సంఖ్య మరింత పెరిగింది. 6-7 నెలలుగా వాయిదా పడుతున్న డిఎస్సిని మరోసారి వాయిదా వేయాలని కోరడం ఏమాత్రం సబబు కాదు. డిఎస్సి రాసేందుకు మెజార్టీ అభ్యర్థులు పూర్తిస్థాయి ప్రిపరేషన్లో ఉన్నారు. వాస్తవంగా డిఎస్సి రాసేందుకు మెజార్టీ అభ్యర్థులు పూర్తిస్థాయి ప్రిపరేషన్లో ఉన్నది అనడం వాస్తవం. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు కూడా ప్రిపేర్ అవుతా ఉన్నారు. దయచేసి వాళ్ళ మనోభావాలు కూడా అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మెజారిటీ వర్గాల ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తాయి తప్ప కొంతమంది ఉద్యమాలు చేసిరని చెప్పేసి కొంతమంది కోసము ఈరోజు మెజారిటీ చాలామంది యొక్క ప్రజల ప్రయోజనాలను తాకట్టు అయితే పెట్టరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దయచేసి నిరుద్యోగులు ఇప్పటికైనా మీరు ఉద్యమాలు ఆపండి. మీరు రిప్రజెంటేషన్ ఉంటే ఖచ్చితంగా మాలాంటి వేదికల ద్వారా ఖచ్చితంగా తెలిసే ప్రయత్నం చేయండి తప్ప అనవసరంగా ఎమోషన్స్ రెచ్చగొట్టి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం చేస్తున్నటువంటి దురాగతాలు కావచ్చు, ఎమోషన్స్ ఏవైతే రెచ్చగొడుతున్నారో వాళ్ళ వల్ల పడవద్దు అని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతాను. ఇప్పటికైనా డిఎస్సి ప్రిపేర్ కండి, గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ కావాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. గత 10ఏళ్లలో ఉద్యోగ నియామకాల విషయంలో కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ సర్కారు ప్రదర్శించిన నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం, అలసత్వం, యువత ఉపాధిపై ఉదాసీనత రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు తెలిసిందే. తొలి 8 ఏళ్లలో గ్రూప్ 1 పరీక్షను ఒక్కసారి కూడా నిర్వహించలేదు. చూడండి, తొలి 8 ఏళ్లలో గ్రూప్ 1 పరీక్ష ఒక్కసారి నిర్వహించినటువంటి ఘనత మన కల్వకుంట్ల దొంగలకే దక్కుతుంది. చివరి 7 ఏళ్ల నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహిస్తే సర్కారు అసమర్థత కారణంగా పేపర్ లీకేజ్. దీంతో అప్పటికే ఏళ్ల తరబడి గ్రూప్ 1 పరీక్షలు ప్రిపేర్ అయ్యి రాసిన నిరుద్యోగుల ఆశలు అడియాసలయ్యాయి. మరోసారి పరీక్ష నిర్వహణలో చేసిన తప్పిదాల కారణంగా రెండోసారి గ్రూప్ 1 రద్దయింది.
చూడండి వాళ్ళు ఎంత దారుణంగా వ్యవహరించారో మనం గమనించాలి. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో కేసీఆర్ ఫెయిల్, వాయిదా పడితే న్యాయ విధాలు తలెత్తే ప్రమాదం అంటూ ఇలా చాలా రకాల అంశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వెనకడుగు వేసేటువంటి ప్రసక్తి అయితే లేదు. అది కొన్ని రోజులు ఒకవేళ మరీ ఇబ్బంది పెడితే కొన్ని రోజులు పోస్ట్పోనే అవకాశం ఉంటుంది తప్ప 11,000 పోస్టులతో డిఎస్సి నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది. దయచేసి గమనించండి నిరుద్యోగులారా, డిఎస్సి అభ్యర్థులారా, గమనించి మీరు ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయాలి తప్ప ఇలా ఉద్యమాలు చేసుకుంటూ పోతే మీకే టైం వేస్ట్ అవుతుంది. ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేసేందుకంటూ డాక్టర్ గుగులోతు దేవోజీ నాయక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎకనామిక్స్ విభాగం కేయూ అంటూ ఆయన చేసినటువంటి ఆర్టికల్లో చాలా రకాలు అంటే బీఆర్ఎస్ ఏ విధంగా వాదన బలంగా పోతుందో ప్రజల్లోకి అనేది ఒక్కసారి తెలుసుకొని ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితి తెచ్చుకోండి అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. నిరుద్యోగుల పేరిట ఆందోళనలు నడుపుతున్నది ఎవరు? ఇగో ఇట్లా ఉంటాయి. ఒకవేళ నిరుద్యోగులు కనుక ఉద్యమాలు ఇండివిజువల్ చేస్తే వాళ్ళపైన ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఒకవేళ పార్టీల మాయలో పడితే ఈ విధమైనటువంటి నరేషన్ బిల్డ్ అవుతుంది. ఈ విధమైనటువంటి ఏదైతే ఒక వాదన ఏదైతుందో ఈ విధంగా బిల్డ్ అవుతుంది. ఒకసారి చూడండి నిరుద్యోగులారా, మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కొద్ది రోజులుగా డిఎస్సి వాయిదా వేయాలని, గ్రూప్ 1 రిజల్ట్ 1:100 రేషియోలో ఇవ్వాలని, గ్రూప్ 2, 3ల పోస్టులు పెంచాలంటూ నిరుద్యోగుల పేరిట ఆందోళన జరుగుతున్నాయి. ఈ ఆందోళనకు అజ్యం పోస్తున్నది ఎవరు? విద్యార్థుల త్యాగాలను మొదటి నుంచి తమ పార్టీ పునాదులుగా చేసుకున్నది ఎవరు? ఈ ఆందోళనలో నిజంగా ఎవరి ప్రయోజనాలు దాగున్నాయి? ఇది నిరుద్యోగుల నుంచి పుట్టిన ఉద్యమమా, పిడికెడు మంది పుట్టించిన కృత్రిమ ఉద్యమమా? ఈ ఆందోళనలతో నష్టం జరిగేది ఎవరికి అనే విషయాలు సునిశ్చితంగా పరిశీలించి అర్థం చేసుకుంటే నిరుద్యోగులు మోసపోవడం ఖాయమంటూ, అర్థం చేసుకోకుంటే నిరుద్యోగులు మోసపోవడం ఖాయమంటూ ఈ ఆర్టికల్ చూడండి ఒక్కసారి, మీరు చాలా క్లియర్గా గమనించండి. ఇగో నేను అందుకే మొదటి నుంచి కూడా నిరుద్యోగుల పక్షాన్ని మాట్లాడుతున్న క్రమంలో, నిరుద్యోగులారా మీరు ఉద్యమాలు చేస్తున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులను ముందు పెడితే ఇగో ఈ విధమైనటువంటి వాదన తెరపైకి వస్తూ ఉన్నది. దీనికి ఎవరు బాధ్యులు? V6 బాధ్యులా, వివేక్ బాధ్యులా, ఎవరు బాధ్యులు? ఇదేమవుతుంది? నిరుద్యోగుల పేరిట ఆందోళన నడుపుతున్నది ఎవరు? గత 10 సంవత్సరాలుగా కేసీఆర్, కేటీఆర్ ఈ కుటుంబం అంతా కూడా నిరుద్యోగులు తీవ్రంగా మోసం చేసి అనేక మంది నిరుద్యోగుల చావుకు కారణమైనటువంటి ఈ కల్వకుంట్ల దొంగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈరోజు నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వలించడం కనబడతా ఉంది. అందుకే నేను వాళ్ళని ఏమంటా ఉంటే కల్వకుంట్ల కాలకేయులు, అదేవిధంగా రక్తదాహంతో మరిగి ఉన్నటువంటి ఈ దొంగలు కల్వకుంట్ల దొంగలని నేను అంటా ఉంటాను. ఎందుకు అంటా ఉంటానంటే వీళ్లకు నిరుద్యోగులను రెచ్చగొట్టాలి, తద్వారా వాళ్ళు ఆత్మహత్య చేసుకునే ప్రేరేపించాలి, ఆ తర్వాత వాళ్ళ రక్తదాహం తీర్చుకోవాలి. ఆ శివాలపైన ఆ రక్తం అంతా కూడా మొత్తం జుర్రుకున్న తర్వాత ఆ యొక్క శివాలపైన ప్యాలాలు ఏరుకునే విధంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేయాలి, అదేవిధంగా రెచ్చగొట్టాలనేటువంటి ఉద్దేశం కేసీఆర్ కుటుంబం తప్ప ఏది లేదు. నేను 2009 నుంచి ఇప్పటివరకు చూస్తూ ఉన్నాను, ప్రతి దశలోనూ అదే జరుగుతూ ఉన్నది, ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. అందుకే నేను చాలా జాగ్రత్తగా ఈ యొక్క నిరుద్యోగులకు అందరూ కూడా చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. ఉద్యమాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తతో వ్యవహరించాలి, చాలా జాగ్రత్తగా ఉద్యమాలు చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను. రాష్ట్రంలో 5,089 డిఎస్సి ఎన్నిసార్లు వాయిదా వేయాలి చూడండి.